జస్ట్ 2 నిమిషాల్లో ఎగ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దామా. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీగా మీరు ఎప్పుడైనా సరే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా అయితే ఒక కడాయిని అయితే గ్యాస్ ఆన్ చేసి పెట్టుకోవాలి. కడాయి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే అందులో ఒక 4-5 పచ్చిమిర్చిని అనమాట చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకొని దాన్ని కొంచెం ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం ఎన్ని ఎగ్స్ తీసుకుంటున్నామో దానికి సరిపడినంతగా ఆనియన్స్ అనేవి కట్ చేసి అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 6 ఎగ్స్ కోసం అనమాట 2 ఆనియన్స్ అనమాట చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకొని యాడ్ అయితే చేసేసుకున్నాను. ఇలా ఆనియన్స్ కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అందులోనే పసుపు అలానే ఉప్పు కొంచెం ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. అందులోనే కొంచెం జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. నేను ఎప్పుడు కూడా ఒకే విషయం చెప్తాను, మనం పసుపు ఏవైనా స్పైసెస్ అనమాట ఇప్పుడు తాలింపులో యాడ్ చేయడం వల్ల వాటి యొక్క స్మెల్ అనేది పోయి కర్రీ అనమాట మంచి టేస్టీగా అయితే రెడీ అవుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే అనమాట ఒక టమాటాని అయితే యాడ్ చేసేసుకోండి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట మరీ ఎక్కువగా కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ అనమాట కొంచెం ఒక 2 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కవర్ చేసుకొని కుక్ చేసేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మీరు ఇందులో ఎన్ని ఎగ్స్ వేయాలనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని అనమాట ఏదైనా ఒక బౌల్లో అయితే వేసేసుకోండి. అలా వేసుకోవటం వల్ల తొక్కలు అనేవి మనకి మిక్స్ అవ్వకుండా మంచిగా అయితే వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా బౌల్లో వేసేసుకొని ఆ బౌల్తో అనమాట కడాయిలో అయితే వేసేసుకోండి. ఇలా వేసిన తర్వాత వీటి మొత్తాన్ని అనమాట ఒకసారి బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలిపేసుకొని మంటని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి మనం గరిటెతో అనమాట ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అడుగంటకుండా మంచిగా అయితే పీసెస్ అనేవి డివైడ్ అయితే అవుతాయి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా అనమాట డివైడ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో అనమాట మీరు ఎంత బుర్జీ చేయాలనుకున్నారో దానికి తగ్గట్టుగా కారాన్ని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయడం వల్ల తినేటప్పుడు టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే ఇక్కడ 6 ఎగ్స్ కోసం 1 స్పూన్ వరకు యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి అయితే యాడ్ చేసేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత వీటి మొత్తాన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని జస్ట్ ఒక 1 minute అనమాట మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే రైస్తో కానీ రొట్టీతో కానీ దేంతోనైనా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇది లంచ్ బాక్స్లో కానీ లేదంటే డిన్నర్లో కానీ సైడ్ డిష్గా కానీ సూపర్గా అయితే ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.